శ్రీ శ్రీ మహాలక్ష్మీ దేవి కథ. అనగనగా ఒకప్పుడు దేవతలు చాలా సంతోషంగా స్వర్గంలో జీవించేవారు. వారి రాజు ఇంద్రుడు. ఒకరోజు మహర్షి దుర్వాసునుడు ఇంద్రుడికి శ్రీ మహాలక్ష్మి ఆశీర్వాదంతో ఉన్న ఒక దివ్య పూలమాలను ఇచ్చాడు. కానీ ఇంద్రుడు ఆ మాలను గౌరవంగా ధరించకుండా తన ఐరావతం అనే ఏనుగు తలపై పెట్టుకున్నాడు. ఆ ఏనుగు దానిని నేలపై పడేసి తొక్కేసింది. ఇది చూసిన దుర్వాస మహర్షికి చాలా కోపం వచ్చింది. ఇంద్ర, నీకు అహంకారం పెరిగింది, అందుకే నీ వద్ద ఉన్న ఐశ్వర్యం, సంపద, శక్తి అన్నీ నశించిపోతాయి అని శపించాడు. ఆ శాపం వల్ల శ్రీ మహాలక్ష్మీదేవి స్వర్గాన్ని విడిచి వెళ్ళిపోయారు. వెంటనే దేవతల శక్తి తగ్గిపోయింది. పంటలు పండలేదు, వర్షాలు రాలేదు, ప్రజలు బాధపడసాగారు. అనురులు దేవతలపై దాడి చేసి స్వర్గాన్ని ఆక్రమించారు. దేవతలందరూ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, స్వామి, మమ్మల్ని కాపాడండి అని ప్రార్థించారు. అప్పుడు మహావిష్ణువు ఇలా చెప్పారు: క్షీరసాగరాన్ని మదించండి, అందులో నుంచి అమృతం వస్తుంది. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి కూడా తిరిగి ప్రత్యక్షం అవుతారు. దేవతలు అసురులు కలిసి మందార పర్వతాన్ని కవ్వంగా, వాసుకి నాగును తాడుగా ఉపయోగించి క్షీరసాగరాన్ని మందించడం ప్రారంభించారు. మొదట భయంకరమైన అలహల విషం వచ్చింది. ఆ విషం వల్ల లోకాన్ని నాశనమయ్యే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు పరమశివుడు ప్రపంచాన్ని కాపాడడానికి ఆ విషాన్ని తాగి తన గొంతులో ఉంచుకున్నాడు. అందుకే ఆయనను నీలకంఠుడు అని పిలుస్తారు. ఆ తర్వాత కామదేవుడు కల్పవృక్షం, ఉచ్చేశ్రవ గుర్రం, ఐరావతం, చంద్రుడు వంటి ఎన్నో దివ్యరత్నాలు బయటకు వచ్చాయి. చివరగా బంగారు వెలుగులతో తెల్లని కమలంపై కూర్చొని 4 చేతులతో 2 చేతుల తామర పూలు ధరించి మరో 2 చేతులతో వరాలు ఇస్తూ శ్రీ మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యారు. ఆమెను చూసి దేవతలు శ్రీ మహాలక్ష్మికి జై అంటూ పూల వర్షం కురిపించారు. గంధర్వులు పాటలు పాడారు, ఋషులు వేద మంత్రాలు చదివారు. మహాలక్ష్మీదేవి అందరినీ చూసి చిరునవ్వు నవ్వారు. తర్వాత మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఆయన మెడలో పూలమాల వేసి ఆయననే తన భర్తగా ఎంచుకున్నారు. ఆ క్షణం నుంచే ప్రపంచంలో మళ్ళీ ఆనందం వచ్చింది. వర్షాలు కురిశాయి, పంటలు పండాయి, దేవతలకు శక్తి తిరిగి వచ్చింది, అసురులపై వారు విజయం సాధించారు. అప్పటి నుంచి మహాలక్ష్మీదేవి ధనం, ధాన్యం, ఐశ్వర్యం, అదృష్టం, సంతోషం ప్రసాదించే దేవతగా పూజించబడతారు. ఈ కథ చెప్పి నీతి ఏంటంటే, అహంకారం ఉంటే ఐశ్వర్యం నిలవదు. పెద్దలను గౌరవించాలి. కష్టపడితే మంచి ఫలితం తప్పకుండా వస్తుంది. శుభ్రత, భక్తి, నిజాయితీ ఉన్న ఇంట్లో మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఓం శ్రీం మహాలక్ష్మియే నమః.